జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ దాఖలు చేసిన బదిలీ వ్యాజ్యంపై 29లోగా నిర్ణయం వెలువరించాలని సీబీఐ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. జగన్, సాయిరెడ్డిల పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు నెలాఖరు వరకు ఈడీ కోర్టులో విచారణ నిలిపివేయాలని స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో జగతి పబ్లికేషన్స్ పెట్టుబడిపై సీబీఐ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలంటూ ఈడీ వేసిన పిటిషన్పై ఈ నెల 29లోగా నిర్ణయం వెల్లడించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇది తేలే వరకు ఈడీ ఫిర్యాదుపై విచారణ కొనసాగించరాదంటూ ఈడీ ప్రత్యేక కోర్టు మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది. జగతిలో టీఆర్ కన్నన్, మాధవరామచంద్ర, ఏకే దండమూడి పెట్టిన 34.66 కోట్ల వ్యవహారాలకు సంబంధించి సీబీఐ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసి ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. సీబీఐ కేసు తేలేదాకా విచారణ జరపరాదన్న అభ్యర్థనను తోసిపుచ్చడంతో నిందితులైన జగన్, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ హైకోర్టులో వేరువేరుగా రివిజన్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారణ చేపట్టారు. సీబీఐ నేరం రుజువైతేనే ఈడీ కోర్టులో కేసు విచారణ చేపట్టాల్సి ఉందని జగన్ తరపున సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి వాదించారు. నేరం చెయ్యడం ద్వారా లభించిన సొమ్ము అని ఈడీ ఆరోపిస్తుందన్నారు. ఒకవేళ సీబీఐ కోర్టులో నేరం రుజువు కాకపోతే అది నేరం ద్వారా పొందినది కాదని తేలిపోతుందని, అప్పుడు ఈడీ కేసు ఉండదన్నారు. అందువల్ల సీబీఐ కేసు తేలకుండా ఈడీ కోర్టు విచారణ చేపట్టడం చట్టసమ్మతం కాదన్నారు. ఈడీ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ జి రాజగోపాలన్ వాదనలు వినిపిస్తూ మనీ లాండరింగ్ చట్టం కేసు విచారణ ప్రక్రియను స్పష్టం చేసిందన్నారు. ఇది ప్రత్యేక చట్టమని, ఈ చట్టం కింద ప్రధాన కేసుతో పాటు ఈడీ కేసును ఒకేసారి విచారణ చేపట్టే అధికారముందన్నారు. సీబీఐ కేసును బదిలీ చేయాలని సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని, అనంతరం రెండూ ఒకేసారి విచారణ చేపట్టొచ్చన్నారు. సీబీఐ కేసు తేలేదాకా ఈడీ విచారణ నిలిపివేయాలని కోరగా 2 కేసులు కలిపి విచారణ జరపాలంటూ ఆదేశాలిస్తే మీకే ఇబ్బందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్లోని ఉత్తర్వులకు ప్రభావితం కాకుండా కేసు బదిలీ చేయాలంటూ ఈడీ పెట్టిన పిటిషన్పై ఈ నెల 29లోగా నిర్ణయం వెలువరించాలని సీబీఐ కోర్టును ఆదేశించారు. అది తేలేదాకా విచారణ కొనసాగించరాదంటూ పిటిషన్పై విచారణ ముగించారు. జగతి పబ్లికేషన్స్లో 34.66 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీబీఐ కేసును బదిలీ చేయాలంటూ ఈడీ పెట్టిన పిటిషన్పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసును ఈడీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాల్సి ఉందని ఈడీ తరపున న్యాయవాది వాదించారు. చట్ట ప్రకారం 2 కేసులను ఒకే కోర్టులో విచారణ చేపట్టాల్సి ఉందన్నారు. ప్రత్యేక చట్టం ప్రకారం సీబీఐ కేసులను బదిలీ చేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. జగన్ తరపున వాదనలు వినిపించడానికి గడువు కోరడంతో సీబీఐ కోర్టు విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది.